హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. నిహారిక గారు మీరు చిన్నప్పటి నుంచి ఆహా, ఆవిడకి కూడా మీకోసం కాదు. క్వశ్చన్ రేజ్ అయింది ఇప్పుడు మా కోసం నో 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 అంటే నన్ను నిరూపించుకోవాలంటే ఎస్ అయితే మీకే క్వశ్చన్ ఆయన చాలా చోట్ల చెప్పారు నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది ఎల్కేజీ నుంచా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది అని అన్నారు కదా అయితే ఇప్పుడు ఈ సినిమా వరకు వచ్చే ముందు ఈయన ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నారన్నారు సాంగ్ చేస్తున్నారన్నారు కదా మీకు ఎప్పుడు కరెక్ట్గా ఎప్పుడు నమ్మకం కలిగింది వచ్చాయి వీళ్ళు ఏదో టాలెంట్ ఆ ఉంది షార్ట్ ఫిల్మ్ తర్వాతనే అంటే చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఆయన అనిపించింది చిన్నప్పుడు సో ఇన్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ హీ వాస్ టాకింగ్ అబౌట్ అపరిచితుడు మూవీ రెమో క్యారెక్టర్ హీ వాస్ డూయింగ్ ఆల్ దట్ ఇన్ ఈ 5 హత్యలు చేసింది at నేనే ఆ home. సీనా లైక్ సడన్ గా ఇంటికి వచ్చేసి తాతయ్యతో శ్లోకాస్ లైక్ ఐ వాస్ థింకింగ్ నాకు లేని ఇంట్రెస్ట్ వీడికి ఎందుకు వస్తుంది లైక్ ఐ మీన్ వై ఈజ్ ఈ సో క్యూరియస్ అబౌట్ లెర్నింగ్ శ్లోకాస్ ఇవన్నీ అనిపించేది అనమాట ఓకే చలో ఇట్స్ ఓకే యునో అలా అవుతుందని సో వన్ డే వాట్ హీ డెడ్ రాము క్యారెక్టర్లో సీక్రెట్గా వెళ్ళి లెటర్ ఇస్తాడు కదా అదే సో నాకు ఐ అర్థమైంది. అండర్స్టూడ్ దట్ లైక్ మొన్న దట్ హీ యాక్చువల్లీ ఇన్కాపరేటెడ్ దట్ సీన్ అండ్ హీ డిడ్ ఇట్ ఇన్ రియల్ స్కూల్లో నాకు హిస్ క్లాస్మేట్ భవ్య సో వీ ట్రావెల్డ్ ఇన్ ద సేమ్ బస్ ఓకే అయితే ఆ బస్లో కూర్చుంటే నాకు ఇంకెవరో వచ్చి చెప్తున్నారు లైక్ అక్క లైక్ యునో రుత్విక్ ఈస్ గోయింగ్ అండ్ గివింగ్ వెడ్డింగ్ ఇన్వైట్ రుత్విక్ వెడ్స్ భవ్య పేర్లు కూడా చెప్పేస్తున్నారు యా ఐ రిమెంబర్ దట్ గర్ల్ సో వెల్ ఐ మీన్ వై డిడ్ యూ డూ దిస్ అంటే అపరిచితుడు మూవీలో రాము ఇచ్చాడు కదా నేను కూడా ఇచ్చాను సరే అని అంట ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం మీరు ఒక లవ్ ఫీల్ తోటి ఇచ్చారా లేదంటే ఊరికనే టెస్ట్ చేద్దామని ఇచ్చారా లెటర్ భవ్య గారికి ఏదో క్రష్లు ఉంటాయి కదా వెళ్ళి ఓ సుకుమారి అని పాట పాడారా ఆ పాట కూడా బాగానే ఇన్ఫాక్ట్ పేరెంట్ టీచర్ మీకేం? మీటింగ్ అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చా అదే ముందు అమ్మాయితో చెప్పకూడదు కాబట్టి అమ్మ నాన్నలతో చెప్పాలని ఇక్కడ reject చెప్పి ఇచ్చారా? చేస్తారా? యా ఆ వెడ్డింగ్ కార్డ్ కూడా ఇంట్లో ఎవరో గెస్ట్ ఐ మీన్ ఇస్తారు కదా సో దట్ ఆన్ దట్ పేరు వెడ్డింగ్ కొట్టేసి కార్డ్ హీ రాస్తారా అది? రోట్ రుత్విక్ వెడ్స్ భవ్య దాన్ని బాగుంది సార్. ఇది చూసి అప్పుడు ఏమనిపించిందండి మీకు నేనైతే లిటరలీ వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్ పరువు మొత్తం తీస్తున్నావు నువ్వు నన్ను అందరు వచ్చి అడుగుతున్నారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ డాడీ రియాక్షన్ ఎట్లంటే వీడు ఏషాలో అనే టైప్ లోనే డాడీ ఇచ్చిన ఊరిది నేషాలో అన్న రోజులు ఇచ్చారనమాట అయితే చిన్నప్పటి నుంచి ఆయనకి ఇంట్రెస్ట్ ఉందని తెలుసు మీకు ఎప్పుడు వచ్చింది అసలు ఓకే సరే తమ్ముడిని లాంచ్ చేద్దాం అనిపించిన యూ కెన్ ఫైండ్ అవుట్ కదా ఇంకెవరినన్నా తెలిసిన వాళ్ళ ద్వారానో ఎవరినన్నా అనుకోవచ్చు కదా బట్ వై యూ వాంట్ టు ప్రొడ్యూస్ ఎందుకు అనిపించింది అసలు మీకు సో బేసికలీ Initial సీరియస్ గా గా చెప్పాలి starting. అని అంటే వీ హ్యాడ్ వన్ మోర్ మాకు తెలిసిన వాళ్ళే ప్రొడ్యూస్ చేయడానికి దే వర్ రెడీ బికాజ్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించారనమాట ఈ స్టోరీ ఆఫ్టర్ వి గాట్ ది స్టోరీ అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ ఇదంతా అయ్యాక దే షోడ్ ఇంట్రెస్ట్ కానీ ఏంటంటే దిస్ డిమాండ్స్ అ లిటిల్ మోర్ టైమ్ ఓకే ఇది ఇట్స్ నాట్ లైక్ అంటే ఒక డెబ్యూటెంట్ చేసే మూవీలా లేదు లేదు కాబట్టి కొంచెం ఇంకా ఇట్ డెంట్ వర్క్అవుట్ అండ్ వీఆర్ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసాం కొంచెం సో ఆన్ అవును విన్నాం మేము కూడా లైక్ చాలా మీకు ఇందులో కొంచెం వేస్టేజ్ కూడా అయిపోయింది Yeah, ఇనిషియల్ yeah. స్టేజెస్ లో సో ఇంకా అలా వి వెంట్ హెడ్ కాదండి ఇప్పుడు ఈయనే వాళ్ళ ఫాదర్ ని ఒప్పించడానికి చాలా టైం తీసుకున్నారు కదా మీరు ప్రొడ్యూస్ చేస్తాను అనడానికి ఎంత టైం తీసుకున్నారు మీ ఫాదర్ నేను తీసుకున్నారు టైం అంటే ఎలా చెప్పాలి హీ టుక్ సమ్ టైమ్ అంటే ఆ నమ్మకం రావాలి కదా మెయిన్ థింగ్ హ్యాండ్లింగ్ విత్ ఎవ్రీ వన్ ఆల్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఆర్ట్స్ సైడ్ నాన్న కంప్లీట్ డాక్టర్ సో దానికి దీనికి ఆస్మాన్ జమీన్ ఫరకే ఉంది సో ఆ రెండిట్లలో చేయాలంటే షీఈ్ వెరీ స్ట్రాంగ్ హెడెడ్ పర్సన్ సో షీ క్యాన్ లీడ్ దిస్ అనే ఒక కాన్ఫిడెన్స్ డాడీకి ఉంది డెఫినెట్లీ కానీ ఇలాంటి ఫీల్డ్లో ఎలా ఉంటుంది అనేది బాగా కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది ఆబ్వియస్లీ కొత్తగా ఉన్నప్పుడు అందరికి ఉంటుంది ఎలా ఉంటుందో తెలియదు అవునవునవును అండ్ దిస్ ఇస్ ద థింగ్ అందరూ మాయ చేసి మోసం చేసేస్తూ ఉంటారు ఈజీగా సో ఆ భయాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి డెఫినెట్లీ సో అన్ని